మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రస్తుతం అంతా ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా అనిపిస్తుంది ఈరోజు స్పీకర్ ఎన్నిక? బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతను ఎన్నుకున్నారు, ఏమనిపిస్తుంది? సభ 2 రోజులు ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఈ 16వ అసెంబ్లీని చాలా బాగా చేయాలి అనే ఉద్దేశంతో ఒక అనుభవం ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారిని ఎన్నుకోవడం చాలా సమంజసం. ఎందుకంటే 5 సార్లు మంత్రిగాను, 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 25వ సంవత్సరంలో ఎమ్మెల్యే అయినటువంటి రెండవ వ్యక్తి భారతదేశంలో మరి అయ్యన్న పాత్రుడు గారు చాలా హోందాగా నడిపించాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి గత సభ ఏదేకంగా జరిగింది దాని భిన్నంగా ఈసారి ఈ సభ జరిపించాలనే ఆలోచనతో అన్ని పార్టీలు ఉన్నాయి. ప్రజాక్షేమమే జేయంగా సభలు జరుగుతాయి తప్ప పార్టీలకి ఇక్కడ తావులేదు. ప్రజల సంక్షేమం గురించే మాట్లాడతాం. అది ఈరోజు జరిగింది, అంతా బాగా జరిగింది. చాలా శుభ సంకేతం ఆయనకి ఇవ్వడం. అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అంటే కీలకమైనటువంటి స్పీకర్ ఎన్నికలో పార్టీలు, ప్రతిపక్షాలు ఖచ్చితంగా పాల్గొంటాయి. ప్రతిపక్ష హోదా లేకపోయినా 11 మంది ఎమ్మెల్యేల వైసీపీ దీనికి హాజరు కాలేదు. జగన్ తన వ్యక్తిగత పర్యటనాన్ని పులివెందులు వెళ్ళిపోయాడు. దీన్ని ఎలా చూస్తారు సార్? నేనైతే వాళ్ళు డెఫినెట్గా పార్టిసిపేట్ చేసి ఉండాల్సింది. సభా మర్యాదను పాటించలేదు. నిన్న ప్రమాణకం చేసి ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా మాట తప్పారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే నేను ప్రమాణంగా ఏం చేసాం, సభా మర్యాదను కాపాడతాం, సభ విధులను గౌరవిస్తాం అని చెప్పి మనం చేసి 24 గంటలు అవ్వకుండానే దాన్ని తొంగలో తొక్కినటువంటి వైను జగన్మోహన్ రెడ్డి గారిది కానీ వాళ్ళ అనుచరులు కానీ. కాబట్టి వాళ్ళు విజ్ఞతగా వదిలేయాలి. దీని గురించి పెద్దగా కామెంట్ లేదు. ఎందుకంటే మరి వాళ్ళు ఎందుకు రాలేదన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఉండాలనే ఆలోచనతో, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో అందరూ పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి అది బ్యాడ్ ఇండికేషన్గా భావిస్తున్నాం. అంటే డిప్యూటీ స్పీకర్ మీ పార్టీకి సంబంధించి రాబోతుంది అని చెప్తున్నారు. మీతో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడారా? ఎవరైతే బాగుంటుంది ఏమైనా డిస్కషన్ అంటారు? నేను చెప్పనండి, నాకు పదవుల కంటే నా ప్రజా సంక్షేమం ముఖ్యం. రెండోది, పదవుల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారే మా వెనకాల ఉన్నారనేది నాకు గొప్ప ఫీల్. కాబట్టి నా పదవుల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే ఆలోచనతోనే పనిచేస్తున్నాను. అంతే. కాబట్టి పదవులు అనేది నథింగ్. ఇవాళ ఎమ్మెల్యే అయ్యే మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో మనం డబ్బు లేని టైంలో పని చేయించగలిగితే మంత్రి కంటే గొప్పవాడు. మా డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఒక గొయ్యి కూడా పోడ్చలేదు. సుఖం ఏంటి? పదవులు ఎవడో కావాలి? ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు మనల్ని? వాళ్ళ కష్టాలను రిప్రజెంట్ చేయడానికి మన సభలు పంపిస్తారు. మనం ఇక్కడికి వచ్చి పదవులు, నాకు నిజంగా ఆయన నా వెనకాల ఉన్న ఫీలింగ్గా చాలా గొప్పది నాకు ఇచ్చి పదవి. కళ్యాణ్ గారు రానివ్వంటూ రకరకాల కామెంట్ చేస్తారు. ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో అయినా అసెంబ్లీలో ఉన్నారు. ఏం చెప్తారు సార్? కీలకమైన 5 శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాకూడదు, రానివ్వనన్న వాళ్ళు ఎక్కడ కనపట్టలేదు కదా. వాళ్ళని ప్రజలు రానివ్వలేదు. కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు అర్థమయ్యి మమ్మల్ని రానివ్వరని చెప్పుకుని ఉంటారు. మీకు పొడపాటు నిలబడింది. ఆవిడ ఎక్కడుందో చూడండి, ఆ రోజా గారిని. ఆవిడ ఎక్కడుంటే చూస్తే అప్పుడు అడుగుదాం వెళ్ళి. మీరు కూడా మనందరం కలిసి అడుగుదాం. ఎందుకంటే ఏదో చేతగాని ప్రజలు పంపించాలి చట్టసభలకి, నాయకులు పంపించరు. అది కూడా తెలియకుండా వాళ్ళు నేను 3 సార్లు ఎమ్మెల్యేనైను, 2 సార్లు ఎమ్మెల్యేను, మమ్మల్ని తిట్టారు, మా అబ్బాయిని తిట్టారు అని చెప్పుకుంటాం తప్ప ఆవిడకి ఏం తెలియదు. సో వదిలేండి దాని గురించి, లిమిట్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సభ 2 రోజులు మంచి పరిణామ సభలో జరిగిందని చెప్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మాట తప్పారని కూడా బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ పదవి ఇచ్చినా, అసలు పవన్ కళ్యాణ్ ఇవ్వకపోయినా నేను ఎమ్మెల్యే గెలిచాను, ప్రజల కోసం పోరాడతాను, పవన్ కళ్యాణ్ వెంట నడుస్తానని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ టీవీ, అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.